సోమవారం June 10. After breakfast, I received patients and WTT people up to 1 p.m. ఇంకా పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ అవ్వగానే కూర్చున్నాం. అప్పటి నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా మందుల కోసం వచ్చిన వాళ్ళు, WTT మెంబర్స్ సభ్యులు, వాళ్ళతో మీటింగ్ అవన్నీ కూడా జరిగాయి. దెన్ వీ వెంట్ టు ది రెస్టారెంట్ ఆఫ్ కుల్తూస్. అప్పుడు కుల్తూస్ గారి రెస్టారెంట్కి వెళ్ళాము. వీ హ్యాడ్ అవర్ లంచ్ విత్ రైస్. పాపం వాళ్ళు మాత్రం ఎప్పుడు వీళ్ళకి అన్నం లేకుండా ఎప్పుడు పెట్టలేదు. అన్నంతో పాటు మిగతా నేను. అట్ ద టేబుల్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది మంత్రాస్ ఓం నమః శివాయ అండ్ గాయత్రి. ఆఫ్టర్ రిటర్నింగ్ వీ హ్యాడ్ టెలిఫోన్ కాల్ ఫ్రమ్ లియాన్. నేను తిరిగి వచ్చిన తర్వాత లియాన్ నుంచి టెలిఫోన్ కాల్ వచ్చింది. జీన్ జార్జ్, డొమినిక్ అండ్ క్లాజెల్ స్పోక్ టు మీ that they were very happy to see me after a long time. అక్కడి నుంచి లియాన్ నుంచి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు, జీన్ జార్జ్ అనేటువంటి ఆయన, డొమినిక్ అనేటువంటి అతను, క్లాజెల్ అనేటువంటి ఆవిడ, వాళ్ళు మాట్లాడారు. చాలా కాలం తర్వాత, అంటే మధ్యలో సంవత్సరం రాలేదు కదా, మేమందరం కూడా వాళ్ళందరూ కూడా బాగా చాలా ఆతురతతో హుషారుగా కూడా వస్తున్నారు మాస్టర్ గారు. They were very happy and anxious to see me after a long time. చాలా కాలం తర్వాత చూసినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. We received news that Elizabeth Warren was going to visit us that afternoon. ఆ మధ్యాహ్నం ఎలిజబెత్ వారన్ వస్తుందనేటువంటి వార్త వచ్చింది మాకు. I both disinclined and afraid to face Elizabeth for all that had happened between them. వాళ్ళందరికీ కూడా, అమ్మగారికి వాళ్ళందరికీ కూడా ఎలిజబెత్ వస్తుందంటే వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఆవిడకి వాళ్ళకి మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలు. Emma was angry particularly that Elizabeth had collected big amounts from the people here for herself in my name. నా పేరిట అవన్నీ కూడా చందాలు వసూలు చేసి అవన్నీ కూడా తాను తీసుకుని వాడుకోవడం చేస్తుంది అని అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. నా పేరు వాడుకుని అందరి దగ్గర వసూలు చేస్తున్నాను. దెన్ వీ వర్ డూయింగ్ టైపింగ్ అప్స్టేర్స్. వెన్ వీ వర్ డూయింగ్ టైపింగ్ అప్స్టేర్స్ సడన్లీ కేమ్ దిస్ న్యూస్ ఆఫ్ ది అరైవల్ ఆఫ్ ఎలిజబెత్. మేము పైన కూర్చొని టైప్ చేసుకుంటూ ఉండగా ఎలిజబెత్ వచ్చిందనేటువంటి వార్త వచ్చింది. I came downstairs and received her and Paya with affection in the hall of Emma. We had a long interview for about 2.5 hours. అప్పుడు నేను కిందకు వచ్చి ఆ ఎలిజబెత్ని, ఆవిడ చెల్లి పాయ అనేటువంటి ఆవిడ్ని చాలా చక్కగా ఆప్యాయతతో వారిని అమ్మగారి యొక్క హాల్లోకి తీసుకుని వచ్చాను. వీ హ్యాడ్ ఏ లాంగ్ ఇంటర్వ్యూ ఫర్ అబౌట్ 2.5 hours. 2.5 గంటలు వాళ్ళతో మీటింగ్ అయింది. ఇన్ ద మీన్ వైల్ Emma and others are very anxious as to what was going on between Elizabeth and myself. పాపం వీళ్ళు బయటను కూర్చుని ఆవిడ ఏమంటుందో, ఈయన ఏమైనా అంటుందేమో, ఏం చేస్తుందని వాళ్ళు చాలా ఆతృతతో ఉన్నారు. ఎలిజబెత్ వర్ వేరింగ్ ఏ రోబ్ లైక్ yellow skirt with Hare Rama Hare Krishna printed all over in stripes. హరే రామ హరే కృష్ణ అనేటువంటి అది దాని మీద అచ్చు వేసినటువంటి ఒక పెద్ద వస్త్రం ధరించింది ఆవిడ. ఐ రిమార్క్డ్ దట్ షీ లుక్స్ లైక్ ఏ పయస్ టైగర్. ఎల్లో డ్రెస్ అందులో, ఎల్లో డ్రెస్ మీద హరే రామ హరే కృష్ణ పులి, పయస్ టైగర్, పవిత్రమైన పులిలా ఉన్నామన్నారు. I continued the humorous trend
throughout and she felt very happy being in my presence. అలా చమత్కారంగా మాట్లాడుతూ అలా ఉండేప్పటికీ చాలా నా ప్రజెన్స్లో ఉండడానికి చాలా ఆనందపడింది. పాయా వాజ్ వెరీ హార్టీ విత్ మీ అండ్ రికమెండెడ్ రిమెంబర్డ్ మై స్టే విత్ హర్ ఇన్ ప్రీవియస్ ట్రిప్. ఆ పాయా అనేటువంటి ఆవిడ అంటే ఎలిజబెత్ వారి చెల్లెలు. ఆవిడ చాలా ఆనందపడి ఆవిడ అంతకుముందు ముందు సంవత్సరం పాటు వచ్చి మాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, అందుకని ఆ రోజులు గుర్తు తెచ్చుకుని చాలా ఆనందపడింది. ఐ రిమైండెడ్ హర్ ఆఫ్ హర్ గుడ్ సెన్స్ అండ్ సర్వీస్ షీ హ్యాడ్ రెండర్ టు మీ డ్యూరింగ్ దట్ ట్రిప్. అప్పుడు అవన్నీ కూడా మేము అప్పుడు వచ్చినప్పుడు ఎంత నువ్వు సర్వీస్ చేసావు, ఎంత జరిగింది, ఎంత బాగా చేసావు అనేవాడిని. బాగాను నువ్వు చేసిన సేవ అవన్నీ గుర్తు చేశారు. ఐ ఎంక్వైర్డ్ అబౌట్ ఎవ్రీబడి ఎట్ స్పాంటిన్ అండ్ దెన్ కేమ్ అవుట్. స్పాంటిన్లో ఉన్న వాళ్ళందరి గురించి పేరుని అడిగారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఐ సా ది ఫేసెస్ ఆఫ్ అదర్స్ పఫీ విత్ యాంగ్జైటీ రైప్ లైక్ టొమాటో. బయటికి వచ్చే అమ్మగారిని మిగతా వాళ్ళందరూ కూడా ఏమైందో లోపల ఏమైందో అని ఒక ఆతురతతోను, దానివల్ల మొహాలు ఎర్రబడిపోయి టమాటా పండ్లాగా అయిపోయి. విత్ ఎ ఫ్యూ ఫన్నీ రిమార్క్స్ ఐ మేడ్ దెమ్ మెర్రీ అండ్ వెంట్ అప్ స్టైర్స్. వాళ్ళు మళ్ళీ చిన్న హాస్యమైనటువంటివి మాట్లాడి పదాలు వాడి వాళ్ళు మళ్ళీ సరైనటువంటి మూడ్లో తీసుకొచ్చి నేను పైకి వెళ్ళాను. వీ హ్యాడ్ మై లెక్చర్స్ అట్ యోగా స్కూల్ ఆఫ్ దెల్తూస్. ఆ దెల్తూస్ అనేటువంటి ఆయన యోగా స్కూల్లో లెక్చర్ జరిగింది. ఇట్ వాజ్ ఆన్ ది రిడిల్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అండ్ ఇట్స్ సొల్యూషన్. మానవ ప్రకృతి, దానిలో ఉన్నటువంటి ఒక రిడిల్ అంటే అక్కడ ఏంటంటే ఒక అవరోధం లాంటిది. ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ 8:30 to 10:30 PM. There were some questions and I answered them. The questions were, what about the many types of yoga taught by many swamis in the West? 2, can the human nature in the Occident be mended spiritually? ఆ ప్రశ్న చాలా చోట్ల వేస్తున్నారు. అంటే చాలా రకాలైనటువంటి యోగాలని చాలామంది వచ్చి చేశారు. వాటి సంగతి ఏమిటి, వాళ్ళు చెప్పినటువంటి మరి అనేక రకమైనటువంటి యోగ మార్గాలు అవి ఇవి అని చెప్తున్నారు, వాటి సంగతి ఏమిటి అని. రెండోదేమో ఈ పాశ్చాత్య దేశాల్లో వీళ్ళందరినీ కూడా ఆధ్యాత్మికంగా బాగు చేయడానికి వీలుందా. అట్ ది బిగినింగ్ ఆఫ్ ది లెక్చర్ దేర్ వాస్ a prolonged whispering discussions about Elizabeth translating my lecture that evening. ఆ సాయంత్రం నా ఉపన్యాసాన్ని ఎలిజబెత్ అనువాదం చేస్తున్న దాని గురించి గుసగుసలు ఆడుకుంటున్నారు కూర్చున్న వాళ్ళు. ఎవ్రీబడి కుడ్ యాక్సెప్ట్ ఇట్, బట్ హూ వాజ్ టు బెల్ ది క్యాట్ వాజ్ ది క్వశ్చన్. ఎందుకంటే ఆవిడ అనువాదం కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంటారు కదా, ఈయన చెప్పింది దాన్ని కాకుండా కొంచెం మార్చి చేయడం అలాంటివి తెలుసు వాళ్ళకి. ఫైనల్లీ ఐ ప్రపోజల్ అండ్ ఎలిజబెత్ యాక్సెప్టెడ్. ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అండ్ ఎవ్రీబడి వాజ్ క్యారీడ్ అవే బై ది లెక్చర్. మెనీ న్యూ పీపుల్ హూ అటెండెడ్ ది లెక్చర్ థ్యాంక్డ్ మీ ఫర్ ది రేర్ థింగ్స్ దే హర్డ్. అప్పుడు చివరికి నేను చెప్పిన తర్వాత ఎలిజబెత్ ఒప్పుకుంది. ఆ లెక్చరు అని విని అందరూ కూడా చాలా చక్కగా ఆనందించారు. మెనీ న్యూ పీపుల్ హూ అటెండెడ్ ది లెక్చర్ థ్యాంక్డ్ మీ ఫర్ ది రేర్ థింగ్స్ దే హర్డ్. ఎప్పుడు విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అపరూప విషయాలన్నింటినీ కూడా విన్నామని వాళ్ళు చాలా కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు దే వర్ టాకింగ్ టు మీ అబౌట్ మెనీ బ్రాంచెస్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో ఈ విజ్ఞానం అటువంటి దాంట్లో ఎన్నో శాఖలు ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు మాట్లాడారు. పాయా అండ్ ఎలిజబెత్ టాక్ టు మీ ఫర్ ఎ లాంగ్ టైమ్ అట్ డిన్నర్ బిఫోర్ ది లెఫ్ట్ ఫర్ స్పాంటిన్. వాడు తిరిగి వెళ్ళే లోపల చాలాసేపు అక్క చెల్లెళ్ళు ఇద్దరు మాట్లాడారు. ఇట్ వాజ్ అబౌట్ మై విజిట్ టు స్పాంటిన్. నన్ను స్పాంటిన్ పిలవడం కోసం విషయాన్ని గురించి మాట్లాడారు. ఐ డిసైడెడ్ దట్ ఐ వుడ్ గో దేర్ ది నెక్స్ట్ డే. అయితే రేపే వస్తా అని చెప్పాను. ఎమ్మా వాజ్ రిలక్టెంట్ టు కన్వర్సింగ్ విత్ ఎలిజబెత్.
ఎలిజబెత్తో మాట్లాడడానికి అసలు ఎమ్మాకి ఆవిడ ముఖత వ్యక్తం చేయలేదు, ముఖముఖంగా లేదు. షీ ప్రిటెండెడ్ టు బి బిజీ బై కీపింగ్ అప్ ఏ సీరియస్ టాక్ విత్ మిఖైల్ అండ్ నాల్టింగ్. ఆడ మిఖైల్ లాంటితోనూ మార్షల్ నాల్టింగ్తో మాట్లాడుతూ చాలా బిజీగా ఉన్నట్టుగా ఆవిడంతా ఉంది. షీ ప్రిటెండెడ్ టు బి బిజీ బై కీపింగ్ అప్ సీరియస్ టాక్. ఎలిజబెత్ అండ్ పాయా టుక్ లీవ్ and went away after a shower of profuse kisses between Elizabeth and Emma group. పైకి మాత్రం అందరూ ఒకళ్ళనొకరు చుంబనాలు ఇవన్నీ చేసుకుని అంతా అయిన తర్వాత బయలుదేరి వెళ్ళారు. ఐ వెంట్ అప్ స్టేర్స్. ఇంక ఈ గోళ మామూలుగా అందుకని మాస్టర్ గారు పైకి గదిలోకి వెళ్ళిపోయారు. అండ్ రిటర్న్ టు ది కిచెన్ ఆఫ్టర్ 10 minutes. ఎందుకంటే ఈ గోళ మధ్యలో వెళ్ళాం, అందుకని 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు వంటింట్లోకి వెళ్ళారు. Emma said, I thought you went to sleep, but you returned. You are again kind to me, even after talking to Elizabeth. You are like the prodigal son in the Holy Bible, because you are lost and returned. I said, I am the prodigal father of many such children. There is the new Bible. అటు నుంచి తిప్పేశారు. ఇట్ మీన్స్ ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ ప్రొడిగల్ చిల్డ్రన్. అది మాస్టర్ గారు ఎలా చేస్తారు. అమ్మ గారు ఆవిడేమందంటే యు ఆర్ అగైన్ కైండ్ టు మీ ఈవెన్ ఆఫ్టర్ టాకింగ్ టు ఎలిజబెత్తో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు నా యందు చాలా చక్కగా ప్రేమతో ఉన్నావు అని అంది. అని యు ఆర్ లైక్ ప్రొడిగల్ సన్ ఇన్ ద హోలీ బైబుల్. బైబిల్లో చెప్పినట్టుగా వాడు తప్పిపోయినటువంటి కుమారుడిలాగా ఉన్నావు నువ్వు, ఆ కథలాగా కులవాళ్ళలాగా. ఎందుకంటే యు ఆర్ లాస్ట్ అండ్ రిటర్న్డ్. ఇంతసేపు నువ్వు తప్పిపోయినట్టుగా అయిపోయావు. మేమందరం ఒకటి చూస్తాం, తప్పిపోయి మళ్ళీ దొరికినటువంటి వాడిగా ఉంది మాకు అని చెప్పి జోకేసింది. అప్పుడు నేను అన్నాను, ఐఎమ్ ది ప్రాడిగల్ ఫాదర్. నేను ప్రాడిగల్ సన్ని కాదు. చాలామంది అలా తప్పిపోయినటువంటి పిల్లలకి నేను తండ్రి లాంటి వాడిని. నేను తప్పిపోయినటువంటి కొడుకుని కాదు, తప్పిపోయినటువంటి పిల్లలకి తండ్రి లాంటి వాడిని నేను. ఎందుకంటే ఇది కొత్త బైబిల్ అన్నారు. ఆ బైబిల్లో కథ కాదు, ఇది కొత్త బైబిల్లో కథ. అంటే అర్థం ఏంటంటే ఫాదర్ ఆఫ్ ప్రాడిగల్ చిల్డ్రన్. ఇలా తప్పిపోతున్నటువంటి వాళ్ళందరికీ నేను తండ్రి వంటి వాడిని అని చెప్పారు. దారిలో పెట్టడమే నా పని. తప్పిపోయిన గొర్రె పిల్లల్ని అంటే మళ్ళీ ఆవిడ నో మాస్టర్, యూ ఎక్స్క్యూజ్ మీ, ఐ ఆఫర్డ్ ఎలిజబెత్ టు స్టే హియర్ దిస్ నైట్ అండ్ ఈట్ విత్ అస్, బట్ షీ రిఫ్యూజ్. అది కాదు, నేను ఆవిడ ఉండమని నేను ప్రతిమాలుకున్నాను, మనతో పాటు ఇక్కడ తిని రాత్రి ఉండమని ఆవిడ వినలేదు. అందుకని నువ్వు నన్ను క్షమించాలి, నేను ఆవిడ ఎందుకు బాగానే ఉన్నాను అదే మళ్ళీ సర్ది చెప్పండి. ఐ నో ఎవ్రీథింగ్, నాకంతా తెలుసున్నారు. ఐ నో ఎవ్రీ థాట్ పాసింగ్ టు ది మైండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ఏ రకమైనటువంటి ఆలోచన వస్తుందో అవన్నీ కూడా నాకు తెలుస్తున్నారు. ఉమెన్ నేచర్ ఈజ్ హాఫ్ ఆఫ్ హ్యూమన్ నేచర్. స్త్రీ ప్రకృతి అనేటువంటిది మానవ ప్రకృతిలో సహం. హ్యూమన్ నేచర్ ఈజ్ ది సేమ్ ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైమ్. మానవ ప్రకృతి అనేటువంటిది ఎక్కడున్నా కూడా ఒకటే, అన్ని కాలాల్లోనూ అన్ని చోట్ల కూడా ఒకటిగానే ఉంటుంది. నో మాస్టర్, ఐ టోల్డ్ హర్ ఓపెన్లీ దట్ ఐ లవ్డ్ హర్ దో షీ డిడ్ నాట్ లవ్ మీ. నేను ఆవిడతో బాహటంగానే చెప్పాను, నీకు నా ఎందు ప్రేమ లేకపోయినా నీ ఎందు నాకు ప్రేమ ఉందని చెప్పాను ఆవిడతోను నేను అంది ఈవిడ. యు ఆర్ ట్వైస్ రాంగ్ అన్నారు మాస్టర్ గారు. 2 సార్లు పొరపాటు పడ్డా ఉన్నారు. యూ హ్యావ్ టు లవ్ హర్ బట్ నాట్ టు లెక్చర్ దట్ యూ హ్యావ్ లవ్డ్ హర్. వేదవాక్యాలు. నువ్వు ఆమెతో ప్రేమగా ఉండాలి కానీ నేను ప్రేమగా నీతో ఉన్నాను అని చెప్పడం కాదు. దానికని 2 విధాలు నువ్వు పొరపాటు పడ్డా ఉన్నారు. అందుకే తప్పిపోయిన పిల్లలకి తండ్రి అన్నారు. దట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నెససరీ ఫర్ హర్. నువ్వు ఆవిడని నువ్వు ఆవిడని ప్రేమిస్తున్నావు, బాగానే ప్రేమగా చూస్తావు అనేటువంటి విషయం ఆవిడకి అనవసరం కదా. ప్రేమగా చూడాలంతే.
In the second place, you have no right to say or think that she did not love you. ఆమె నిన్ను ప్రేమించలేదు, ప్రేమగా చూడలేదు అని అనడానికి నీకు అసలు ఏ హక్కు లేదు. హౌ కుడ్ యూ నో హర్ మైండ్? ఆవిడ మనసులో ఏముందో నీకేం తెలుసు? ఐ నో ఇట్ బై హర్ బిహేవియర్ ఆల్ దీస్ డేస్. ఆవిడ ప్రవర్తన వల్ల నాకు తెలుసు అంతా కూడా అంది ఆవిడే. అయినా ఇంకా ఆగలేదు. ది సేమ్ మే బీ హర్ కంప్లైంట్ అబౌట్ యూ అండ్ యువర్ బిహేవియర్. మరి అటు నుంచి కూడా అలాగే ఉంటుంది కదా అన్నారు. నువ్వు ఇటు నుంచి అలా ఆవిడ ఏదో ఎలా ఉన్నావు, ఆవిడ నీ ఏదో అలాగే ఉంటుంది కదా మరి. అది నో మాస్టర్, షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ మై మైండ్ అండ్ హార్ట్. ఎప్పుడు నా మనసుని, నా హృదయాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేదు ఆవిడ అంది. ది సేమ్ విత్ యూ మే బీ రైట్ అబౌట్ హర్ మైండ్ అండ్ హార్ట్. మరి ఇటు నుంచి కూడా అంతే కదా. ది సేమ్ థింగ్ మే బీ విత్ యూ అబౌట్ మెనీ పీపుల్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న వాళ్ళందుకు కూడా నువ్వు ఇదే మరి వర్తిస్తుంది కదా నీకు, నీ మనస్సు, నీ హృదయంలో. ది సేమ్ మే బి ది రీజన్ వై యూ కుడ్ సక్సెస్ఫుల్లీ displease everybody around you. I am the only fortunate being, I am only unfortunate being. Since I want you should be better, I take up the thankless job of analyzing your own nature to you until you are completely free from your domestic wolf, your emotional nature. నీలోను పెంపుడు జంతువులుగా, పెంపుడు సోడేలుగా ఉన్నటువంటిది ఒకటి ఉంది. అది నీ ఆవేశంతో కూడినటువంటి ప్రకృతి ఉన్నటువంటిది. దాని నుంచి నువ్వు బయటపడాలని చెప్పి నేను ఎప్పటికప్పుడు నీకు విడమర్చి చెప్పడం అనేటువంటి దాన్ని, ఎందుకంటే నువ్వు ఎప్పటికైనా తెలుసుకుని దాని నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ విడమర్చి నీకు ఎప్పటికప్పుడు చెప్పడం అనేటువంటి పనిని అది నేను స్వీకరించానది అన్నారు.